అంటే ఇంతకుముందు నేను నా నియోజకవర్గం నా రాజకీయం అన్నట్టు ఉండేవాళ్ళు ఈ 10 years నుంచి. ఇప్పుడు 7 నియోజకవర్గాలు చుట్టేస్తూ ఉన్నారు, 7 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు, పిలిచిన చోటకల్లా వెళ్తున్నారు. మీకు ఇప్పుడు డిమాండ్ కూడా పెరిగింది, తూర్పుగోదావరి జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా, కుప్పం నుంచి కూడా ప్రచారానికి రమ్మని పిలుస్తున్నారు. అంటే ఈ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు గెలిపించేద్దామనే. అంటే మీరు యాక్చువల్గా హిస్టరీ తీసుకుంటే 2013 జనవరి 21న చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అప్పుడు మన కృష్ణా జిల్లా ఎంటర్ అయింది. అంతకుముందు 3 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ బాధ్యతలు తీసుకోమని చెప్పి నేను చెప్పినా కానీ నేను ఇలా, ఎందుకంటే ఆయన నైజం నాకు తెలుసు, వాడుకున్న తర్వాత వదిలేసిన నైజం అని చెప్పి నాకు బాగా అవగాహన ఉండే. ఈ మధ్యలో సుజనా చౌదరి గారితో చెప్పించి పార్లమెంట్ అభ్యర్థిగా నేను ప్రకటించిన తర్వాత మీరు చూస్తే 2013 జనవరి 21న ఆయన పాదయాత్ర జగేపేట దగ్గర కృష్ణా జిల్లాలో తెలంగాణ నుంచి ఎంటర్ అయింది. ఉమ్మడి రాష్ట్రం కదా, అప్పుడు ఇంకా డివైడ్ అవ్వాల. ఆ టైంలో మొత్తం బాధ్యతలు నేనే తీసుకున్నాను. మీకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పింది ఏంటంటే, విజయవాడలో పార్టీకి జెండా కట్టేవాడు కూడా లేడు, అక్కడ పార్టీ అస్తవ్యస్తం అయిపోయింది, సో ఆ బాధ్యతలు నువ్వు తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ నేను హెసిడెంట్గానే అన్న. తర్వాత సుజనా చౌదరి గారు వీళ్ళంతా కాదు, ఈసారి అట్లా చేయడు, మోసం చేసే వ్యక్తి కదా అయినా ఉండాలంటే బాధ్యతలు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే నేను వచ్చాను. పాదయాత్ర టైం నుంచి మీరు తీసుకుంటే పాదయాత్రలో ఆయన్ని పూలు పరిచి నడిపిస్తలా, డబ్బు పరిచి నడిపించే పాదయాత్ర మొత్తం నేనే చేసే పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో. ఆ తర్వాత మీరు చూస్తే అప్పుడు కొన్ని పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు పెండింగ్ ఉన్నాయి. కోర్టు ఆర్డర్ వల్ల అన్నీ ఒకేసారి వచ్చేసాయి. పంచాయతీ ఎలక్షన్లు నేనే చేశాను ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో, నా పార్లమెంట్లో. అట్లాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నేనే చేశాను, మొత్తం అదే ఖర్చు. విజయవాడ కార్పొరేషన్ నేనే చేశాను, మున్సిపాలిటీలు నేనే చేశాను. తర్వాత జనరల్ ఎలక్షన్. అంటే ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఒక కమిట్మెంట్గా పనిచేయడం అనేది నా అలవాటు. దాదాపు ఐ థింక్ 14 months. అప్పుడు 14 monthsలో ఒక పాదయాత్రే కాకుండా ఈ ఎలక్షన్ 4-5 ఎలక్షన్ చేయడమే కాకుండా ఇక్కడ ఏ చావు వచ్చినా, బతుకొచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ నాయకుడికి ఏ ఇబ్బంది వచ్చినా చంద్రబాబు గారు నాకే చెప్పేవాడు. అంటే ఇంకా చెప్పాలంటే కొంతమంది ఈ రోజు పాలిట్ బ్యూరో ఉన్న సభ్యులకు జీతాలు కూడా పంపించాడు నా చేత ఈ జిల్లాలో. సో చేసాం. ఇప్పుడు ఒక బాధ్యత తీసుకున్నాం. బాధ్యత తీసుకున్నప్పుడు కమిట్మెంట్గా ఉండాలి. మనం పనిచేసే ఆర్గనైజేషన్ పట్ల ఒక డెడికేషన్తో పనిచేయాలని నా ఒపీనియన్. అట్లా పనిచేసాం, రిజల్ట్స్ కూడా అట్లాగే వచ్చినాయి. మీరు చూస్తే అన్నగారి టైంలో కూడా ఎప్పుడు 13 నుంచి కార్పొరేటర్ సీట్లు రాలా విజయవాడలో. ఒకసారి డైరెక్ట్ ఎలక్షన్ మేయర్ గెలిచినప్పుడు 12 సీట్లే వచ్చినాయి. కానీ నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత మొత్తం విజయవాడ మున్సిపాలిటీలో 2/3 తీసుకొచ్చినాయి మాకు ఆ రోజు టీడీపీకి. అట్లాగే అన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు సహా అన్ని టీడీపీ కొట్టాం. అట్లాగే మీకు అప్పచెప్పిన పనుల్లో మీరు సక్సెస్ అయిపోయారు. ఏదైనా కానీ సక్సెస్ కాదు, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్తో మనం చేయడం అనేది నా లక్షణం, అలవాటు. సో ఇవాళ వైఎస్ఆర్సీపీ జగన్ గారు నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. సో నన్ను ఒక వాల్యుయేషన్గా భావిస్తున్నారు, నన్ను మంచి లీడర్గా జగన్ గారు భావిస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు నాయకులు కూడా భావిస్తున్నారు. సో నేనేంటంటే రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేసే వ్యక్తిని. సో నాకు కావాల్సింది నా పార్టీ గెలవడం. పార్టీ మిమ్మల్ని ఓన్ చేసుకుంది టీడీపీ.